లయ గారు వదలా వదలా అంటున్నారు ఒకళ్ళు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకి ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో, 'వదల' గ్లిమ్స్ లాంచ్‌కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్‌గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుందనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనంగానే ఓకే. వైఫ్ జనరల్లీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. సో, థాట్ ఈస్ ద రీజన్ ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సర్ ఆ ఎక్సైట్‌మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో, థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జెబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా? Sir, ఇక్కడ మేము ఆ కొంచెం torture క్యూరియస్‌గా అసలు అయిపోయాము. చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది అది ఏం లిస్ట్ విల్ టార్చర్ గో పెట్టారు? ఆన్. సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఒక్క ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను. అవునా? అంతే, ఇంక అందుకంటే ఇంకా ఓకే. డీటెయిల్స్ చెప్పడం. సో, ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ మీరు నేను ఇది నార్మల్‌గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు. రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా ఇట్ కేమ్ టు మీ అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో వర్క్ చేయడం ఈజ్ మనోహరం టైంలో ఒక ఫేజ్, దెన్ ఈ టైంలో ఇట్స్ అనదర్ ఫేజ్. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఐ ఆమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ థింక్ ఐ కుడ్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చోటా సార్, మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ 1 or 2 గ్లిమ్స్ చూసినా కూడా ఐ థింక్ సార్ ఐ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. అండ్ ఆల్సో ఇన్ ద సెట్ మీ ఎనర్జీ సార్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అది 24 hours అవనియండి, 48 hours అవనియండి, 72 hours అవనియండి, డజంట్ మ్యాటర్. ఇట్ విల్ జస్ట్ గో ఆన్. ఇట్ ఈస్ వండర్ఫుల్ సార్. అది ఐ థింక్ అందులో ఒక 5% వచ్చినా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ హృతిక, వర్కింగ్ విత్ యూ అసలు ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో, ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్ షీ ఈస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ we have funny moments too. So many things. So Hritika is working with you is very good. అంటే హృతిక అని నేను పర్టికులర్గా గుర్తుపెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఐ గాట్ యూస్ టు కాలింగ్ యూ అముద బికాస్ దాట్ వెల్ యూ హ్యావ్ బ్లెండెడ్ ఇన్ దాట్ రోల్. So thank you so much for being there. And last but not the least, but Kishore Naidu garu and Tammareddy Bharadwaj garu, thank you for this wonderful opportunity. Kishore Naidu garu, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత మంచి ఫిలింలో తీయాలనుకోవడము ప్లస్ మమ్మల్ని మాకు ఆపర్చునిటీ రావడము ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరద్వాజ్ గారితో నేను ఇదివరకు మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను, రామ్మ చిలకమ్మ అండ్
అదర్ ఫిలిమ్స్. సో సార్ అప్పుడు మీ డైరెక్షన్‌లో చేశాను, మీ ప్రొడక్షన్‌లో చేశాను. ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్‌లో చేస్తున్నాను. ఐయామ్ రియల్లీ హ్యాపీ సార్. ఒక ఫాదర్ ఫిగర్ నాకు మీరు. అండ్ ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ కార్తీక్ గారు, 'వదలా' సాంగ్ కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్‌గా విన్నాను. చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఫర్ దిస్ మూవీ. ఎనీవే దట్ ఈస్ ద వండర్ఫుల్ సాంగ్. అండ్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి టైటిల్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్బ్ లయ గారు, మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన టీం